newer one, whom he sanctified and ordained, received a call to call so many people to the world of true word, to inspire people towards the complete understanding and fulfilling of the word of God. God bless the one with ministry. The one is Dr. Samson Santhosh. It's a unique call to preach and teach the word in its fullness. You have to believe whatever that has been written down in the book of Bible. ఈ జీవగ్రంథమైన బైబిల్లో ఏది రాయబడి ఉన్నా అదంతా కూడా నువ్వు నమ్మాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. Your job is to believe in God the Father. Your job is to believe in Jesus Christ. Your job is to believe in the Holy Spirit God. Your job is to believe the promises of God. Your job is to believe in the blessings of God. You have to believe. Salvation means it is a relationship with the Almighty God. దేవాతి దేవునితో నీకు సంబంధ బాంధవ్యం ఉంది. హల్లెలూయా. Understanding and practicing the word of God. By understanding the fullness of the word of God. Samson Santhosh Ministries. By the will of God presenting you the word fullness, to fulfill the call, to fulfill the word. So prayer, ప్రార్థన, prayer, praying, pray, ఇలాంటివి జీవగ్రంథమైన బైబిల్లో మనము ఎన్నో చూడొచ్చు. కొన్ని వేల సార్లు ప్రేయర్ అన్న మాట, ప్రేయర్, ప్రేయింగ్ అన్న మాటను దేవాతి దేవుడు వాక్యంలో రాయించి పెట్టాడు. సో ప్రేయర్ అన్నది జనరల్గా కనుక మనం చూసుకుంటే చాలా వరకు రిలీజియస్ మెథడ్గా చేసేసిన ఒక పరిస్థితిని మనము సంఘం, సార్వత్రిక సంఘంలో మనం చూడగలము. ప్రార్థన అన్న దాన్ని ఎలా చేసేసారంట, ఒక మతంలాగా, లేదు అంటే మతపరమైన కార్యక్రమం లాగా చేసేసారంట. సో ఈరోజు మనము రియల్గా ప్రేయర్ అంటే ఏంటో అన్నది మనం తెలుసుకోబోతున్నాం. ప్రార్థన గురించి దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు, ఏమని మనకు బోధిస్తూ ఉన్నాడో దాని గురించి మనము ఈరోజు నేర్చుకోబోతున్నాం. దేవుడు నిజంగా ఏదైనా చెప్తే అది సత్యం. మానవుడు ఏదైతే తన సొంత జ్ఞానం చేత గ్రహిస్తాడో అది అసత్యం. సో ఈ రెండింటికి వ్యత్యాసాలు మనం తెలుసుకోవాలి. జీవగ్రంథం అనే బైబిల్లో ఏ వాక్యాన్నైనా సరే ఆత్మ ద్వారా చూడాలి. అందుకే దేవుడు మనకు ఆత్మను అనుగ్రహించాడు. ఈ ఆత్మనే మనకు అన్ని విషయాలు బయలుపరచడం జరుగుతుంది. 1 కొరింథీయులు 2వ అధ్యాయము 14వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. ఏమనుంది? ఆత్మ సంబంధమైనవి ఆత్మకే కనబడతాయి. ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మ గ్రహించడం జరుగుతుంది. అవి మన ఆత్మకు మాత్రమే తెలుస్తుంది. సరే, ఒక నార్మల్గా ఒక పర్సన్ ఉన్నాడు అనుకో, ఒక క్రైస్తవుడు కానీ, లేదంటే ఆత్మ లేని, దేవుని ఆత్మ లేని, లేదంటే రక్షణ పొందని ఒక వ్యక్తి చాలా జనరల్గా ఈ భూ సంబంధమైన లేదంటే సహజ సిద్ధమైన కొన్ని విషయాలను గ్రహించగలడు. అదే దేవుని విషయాలను, ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించాలి అంటే రక్షణ లేని, తిరిగి జన్మించని, నూతన సృష్టిగా చేయబడని ఒక వ్యక్తి వాటిని గ్రహించడం కుదరదు. ఎందుకు అంటే దేవుని వాక్యం ఆత్మ జీవమై ఉన్నది అని దేవుడు యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఎప్పుడో ఆయన వ్రాయించి పెట్టాడు. కాబట్టి దేవుని వాక్యం ఆత్మ జీవం అంటే దేవుని వాక్యము ఆత్మ సంబంధమైనది కానీ అది శరీర సంబంధమైనది కాదు. దేవుని వాక్యాన్ని గ్రహించాలి అంటే ఒక మనిషికి దేవుడు అనుగ్రహించే ఆత్మ ఉండాలి. దేవుడు అనుగ్రహించే ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే ఒక మనిషి వాక్యములో
ఆత్మ సంబంధమైన విషయం ఏంటో దాన్ని గ్రహించగలడు. కాబట్టి ఎవరైతే తిరిగి జన్మించారో, రక్షణ పొందారో, ఎవరైతే నూతన సృష్టిగా మార్చబడ్డారో, ఎవరైతే యేసుక్రీస్తు లాంటి ఆత్మను పొందుకోవడం జరిగిందో వారు మాత్రమే జీవగ్రంథమైన బైబిల్, లేదు అంటే దేవుని వాక్యం అనబడే ఈ వాక్యంలోని ఆంతర్యాన్ని, లోతైన సంగతులను వారు గ్రహించగలరు, తెలుసుకోగలరు, తద్వారా స్వతంత్రులుగా అవ్వగలరు అని. సో కాబట్టి ఏ విషయానికి వచ్చినా సరే, అది విశ్వాసం కావచ్చు, ప్రార్థన కావచ్చు, తర్వాత ఆశీర్వాదం కావచ్చు, రక్షణ కావచ్చు, పరిశుద్ధాత్మ కావచ్చు, ఇలాంటి ఫౌండేషనల్ టీచింగ్స్కి, లేదు అంటే బైబిల్, జీవగ్రంథమైన బైబిల్లో ఏ వాక్యం వరకు వచ్చినా సరే ఆత్మ సంబంధంగా గ్రహించడానికి ఏ క్రైస్తవుడైనా సరే, ఏ విశ్వాసి అయినా సరే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా కాకుండా మన జ్ఞానంతో, మన బ్రెయిన్తో మనం ఆలోచించి, ఓ ఈ వాక్యము ఇది చెప్తుందా, ఈ వాక్యంలో ఈ విషయం ఉందా అని మనం కనుక ముందుకు వెళితే యాక్సిడెంట్ అవుతుంది, మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ త్రూ బ్రెయిన్ బట్ త్రూ ద స్పిరిట్ వీ కెన్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మన బ్రెయిన్తో కాదంట, కానీ ఆత్మ ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలము. ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మనా, వేరే ఇంకేదన్నా ఆత్మనా? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కూడా మనము ఎంతో ఎక్కువగా, ఎంతో లోతుగా మనం తెలుసుకోగలం. కానీ ఇక్కడ చెప్తున్న ఆత్మ మన ఆత్మనే, మన ఆత్మ. ఎందుకు అంటే మన ఆత్మ ఎంత గొప్పది అంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ ఇట్ ఈస్ హోలీ, ఇట్ ఈస్ రైచస్. మన ఆత్మ ఎంత గొప్పదంట, అది చాలా పరిపూర్ణమైనదంట, పరిశుద్ధమైనదంట, నీతియుతమైనది, అది కంప్లీట్గా విమోచింపబడింది. ఇలాంటి ఆత్మను రక్షణలో మనం పొంది ఉన్నాం కాబట్టి, ఈ పర్ఫెక్ట్ స్పిరిట్ అనగా ఈ పరిపూర్ణమైన ఆత్మ మనలో ఉంది కాబట్టి, ఈ పరిపూర్ణమైన ఆత్మకు దేవుని విషయాలు తెలుస్తాయి. అందుకే పౌలు 1 కొరింథీయులు 2:16 ఏం రాయించి పెట్టాడు? ఆయన వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ అంటూ ఉన్నాడు. మనకు క్రీస్తు యేసు మనసుంది అంటే అర్థం ఏంటి? క్రీస్తు యేసు ఎలాంటి మనసు, మనస్తత్వం కలిగి ఉంటాడో అలాంటి మనసు మనకు ఉంటుందా? అది కాదు. క్రీస్తు యేసు మనసు అంటే అర్థం ఏంటంటే ప్రతి ఆత్మలో మైండ్ అన్నది ఒకటి ఉంటుంది. హల్లెలూయా. సోల్ ఉందా? సోల్లో మైండ్ ఉంటుంది. సోల్ అంటే తెలుగులో జీవం అని అర్థం. సోల్ అంటే జీవం కానీ, ప్రాణం కానీ అని మనము అర్థం చేసుకోవచ్చు. అలాగే సోల్కి ఎలాగైతే మైండ్ అన్నది ఉంటుందో ఆత్మ కూడా మైండ్ ఉంటుంది. ఆ మైండ్ గురించే దేవుడు ఇక్కడ 1 కొరింథీయులు 2:16 చెప్తున్నాడు. రక్షణ పొందిన మనమంతా కూడా మైండ్ ఆఫ్ క్రైస్ట్ అన్న ఒక గొప్ప గిఫ్ట్ని పొంది ఉన్నాము. ఈ మైండ్ ఆఫ్ క్రైస్ట్ ద్వారా మనకేం జరుగుతుంది, మనకేం లాభము అంటే, ఎప్పుడైతే మనం వాక్యం చదువుతామో, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధంగా గ్రహించడానికి ప్రయత్నిస్తామో, ఏది సత్యమో ఏది అసత్యమో అన్నది మన ఆత్మలో ఉన్న ఈ మైండ్ ఆఫ్ క్రైస్ట్ మనకు బోధించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రయాణం చేయాలి. ఈ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మీరు వెళ్ళాలి. ఇది నిజమా కాదా, ఇది సత్యమా కాదా, దేవుడు నాతో ఏమైనా మాట్లాడతాడా, నేను అక్కడికి వెళ్ళడం అన్నది రైటా రాంగ్, అది కరెక్టా కాదా అన్నది తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తూ ప్రార్థన ద్వారా తెలుసుకోవచ్చు, లేదు అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రెండు కానీ ఇంకొక మార్గం ఏంటంటే వాక్యం ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. మీరు వాక్యం చదువుతూ ఉండగా ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో ఏమైనా మాట్లాడతాడేమో అని మీరు ఆలోచించి ఎప్పుడైతే మీ ప్రయత్నాన్ని మీరు చేస్తారో, అప్పుడు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన ఒక విషయాన్ని దేవుడు మనకేమైనా బోధిస్తాడా అని మీరు సెర్చ్ చేస్తూ ఉండగా మీ ఆత్మలో ఉన్న మైండ్ ఆఫ్ క్రైస్ట్ మీకు చెప్తుంది, ఇదిగో అక్కడికి నువ్వు వెళ్ళొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇలా అనుకుందాం అనుకో, ఒకరు నన్ను ఇన్వైట్ చేస్తున్నారు కానీ నేను వెళ్ళను, నాకెందుకో ఇష్టం అనిపించట్లేదు, నాకెందుకో అంతగా అనిపించట్లేదు, నేను వెళ్ళను, కామ్గా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటానని నీవు ఆత్మ సంబంధంగా ఆలోచిస్తూ ఉండగా, వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేస్తూ ఉండగా నీ ఆత్మలో ఉన్న మైండ్ ఆఫ్ క్రైస్ట్ నీకు చెప్తుంది, లేదు నువ్వు వెళ్ళు, అక్కడ నువ్వు వెళ్ళడం చాలా అవసరం, నీవు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయడము దేవుని నామం మహిమపరచబడుతుంది,
ఆ వ్యక్తికి లేదంటే ఆ కుటుంబానికి చాలా అవసరమని మనతో మాట్లాడేది, మనకు అనేకమైన విషయాలు తెలియపరిచేది మనలో ఉన్న ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. సో ఈ మైండ్ ఆఫ్ క్రైస్ట్ మనలో దేవాతి దేవుడు పెట్టడం జరిగింది. సరే, ఇదంతా ఎందుకు వచ్చింది? ప్రార్థన అన్నది ఆత్మ సంబంధమైనది. ప్రార్థన అన్నది ఒక ఫిజికల్ యాక్టో లేదంటే మన బ్రెయిన్తో ఆలోచించో చేసేది కాదు. ప్రేయర్ ఇస్ ప్యూర్లీ స్పిరిచువల్. ఓకే, ప్రేయర్ స్పిరిచువల్ కాబట్టి మనము ఆత్మ సంబంధంగానే ఆలోచించాలి. మరి ఆత్మ సంబంధంగానే ఆలోచించాలి అంటే మోకాళ్ళే వేయాలా? మోకాళ్ళే వేసి ప్రార్థన చేయాలా? మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తావో, మోకాళ్ళు వేయకుండా ప్రార్థన చేస్తావో, బట్ ప్రేయర్ అన్నది స్పిరిచువల్గా నీవు చూస్తున్నావా, ఆత్మ సంబంధంగా నీవు దాన్ని చేస్తున్నావా అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది ఇలా అనుకుంటారు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తేనే దేవుడు మొర ఆలకిస్తాడు. సరే, ఎంతమంది ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మీకు ప్రేయర్ చేయాలనిపిస్తుంది, అప్పుడు ఎంతమంది మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు? మీకు ఎప్పుడైనా రోడ్లో నడిచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏదైనా గుర్తొస్తుంది, అవసరం అనిపిస్తుంది, ఇది నేను అడగలేదే, ప్రార్థన చేయలేదే, సరే ఎలాగైనా సరే ఇప్పుడు అడుగుతాను, ఇప్పుడు ప్రార్థన చేస్తాను అని మీకు అప్పుడు అడగాలనిపిస్తుంది. ఎంతమంది ఆ రోడ్లో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు? అంటే ఇవన్నీ మనకు చాలా కొత్తగా ఉండొచ్చు, ఇలా అడుగుతూ ఉంటే మీకు బాధగా ఉండొచ్చు, కోపం కూడా రావచ్చు. దీని ద్వారా దేవుడు మన థింకింగ్ని మార్చాలనుకుంటున్నాడు. నిజమైన క్రైస్తవుడు తన జీవితంలో వెరీ బేసికలీ తన థింకింగ్ మార్చుకునే ప్రయత్నంలో ఉంటాడు. దేవుడు రక్షణ మనకు అనుగ్రహించిన తర్వాత ఆత్మీయ జీవితంలో మనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉండగా ఫస్ట్ మన థింకింగ్ని మారుస్తాడు. అందుకే Proverbs 23:7 ఈ విధంగా ఉంటుంది, యాజ్ అ మ్యాన్ థింకెత్ ఇన్ హిస్ హార్ట్ సో ఈజ్ హీ. ఒక మనిషి ఏ విధంగా ఆలోచిస్తాడో తను అలాగా జీవిస్తాడంట. ఒక మనిషి ఏ విధంగా జీవిస్తున్నాడో దాన్ని బట్టి వాడి థింకింగ్ని మనం చెప్పొచ్చు. ఒక మనిషి లైఫ్ స్టైల్ని బట్టి వన్ థింకింగ్ ఏంటి, వాడు బాగా ఆలోచిస్తున్నాడా, బాగా ఆలోచించట్లేదా మనము చెప్పగలము. అలాగే ఒక థింకింగ్ని బట్టే వన్ లైఫ్ స్టైల్ ఉంటుంది, కానీ వాడి థింకింగ్ ఇలా ఉంటే వాడి లైఫ్ స్టైల్ ఇలా ఉండదు. వాడి థింకింగ్ ఏ దారిలో వెళ్తూ ఉందో అక్కడే ఉంటుంది వాడి లైఫ్ స్టైల్, వాని జీవన విధానం, లేదు అంటే వాని రిజల్ట్స్ వాని థింకింగ్ని బట్టే ఉంటుంది. అదే దేవుడు తెలియపరుస్తున్నాడు. మనము మన జీవితంలో క్రైస్తవునిగా, విశ్వాసిగా మనం ముందుకెళ్ళిపోతూ ఉండగా ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన అనేకమైన ఆత్మ సంబంధమైన ప్రాముఖ్యమైన విషయాలను, లేదు అంటే ఇలాంటి వండర్ఫుల్ ఫౌండేషన్స్ని ఏ విధంగా దేవుడు ఆలోచించమంటున్నాడో ఆ విధంగా మనం ఆలోచిస్తున్నామా, లేదు అంటే మన సొంత జ్ఞానం ద్వారా, మన బ్రెయిన్ ద్వారా ఆలోచిస్తూ ఉన్నామా? ఈ 250 గ్రాముల బ్రెయిన్తో మనము ఏం ఆలోచిస్తూ ఉన్నాం? 250 గ్రాములు కాదు కదా, 250 టన్నుల బ్రెయిన్ వేసుకొని మనం ఆలోచించిన ఆత్మ సంబంధమైనది ఇంత కూడా బ్రెయిన్ ద్వారా గ్రహించలేడు మానవుడు. అందుకే దేవుడు తానే ఉచితముగా మనకు అనుగ్రహించిన రక్షణ, తద్వారా ఉచితముగా మనకు అనుగ్రహించిన ఆత్మ అన్నది మనం పొందుకుంటే ఇంతకన్నా గొప్పగా ఆలోచించి ఒకడు తన జీవితంలో గమ్యస్థానాన్ని చేరగలడు అని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. బ్రెయిన్లో మానవుడు తన జీవితం అంతా ఇప్పటి వరకు మానవాళి, లేదు అంటే మ్యాన్కైండ్, సో మానవుడు తన జీవితం అంతా కూడా, అంటే ఇప్పటివరకు పుట్టిన వాళ్ళ నుండి, ఈ భూమి పైన పుట్టి గతించిపోయిన వాళ్ళ నుండి ఇప్పటి వరకు కనుక రీసెర్చ్ చేస్తే మానవుడు తన బ్రెయిన్ని ఉపయోగించింది ఎంత అంటే 11% మాత్రమే అంట. ఇట్స్ ఓన్లీ 11%. తన బ్రెయిన్ని 11% మాత్రమే ఉపయోగిస్తే ఇన్ని కనిపెట్టాడంట మానవుడు. ఇంకెంత ఉంది? చాలా ఉంది కదా. సో మరి బ్రెయినే ఇంత ఉంటే ఆత్మ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. యేసయ్యకు మనం అంతా థ్యాంక్స్ చెప్దామా? థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ యేసయ్య మీ రక్షణ కోసము. ఈ రక్షణలో మీరు మాకు అనుగ్రహించిన బార్న్ అగైన్ స్పిరిట్, న్యూ క్రియేషన్. సో ఆయన కనుక ఈ న్యూ క్రియేషన్, తిరిగి జన్మించిన ఆత్మ, నూతన ఆత్మ మనకి ఇవ్వకపోతే ఇంత ఆశీర్వాదకరంగా మనము ఉండేవారం కాదు, ఇంత ఉన్నతంగా మనము ఉండేవారం కాదు. సో ప్రేయర్ అన్న ఈ ఫౌండేషన్ గురించి రైట్ ఇన్ఫర్మేషన్ని మనము కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. రైట్ ఇన్ఫర్మేషన్ని మనం పట్టుకోగలిగితే మాత్రమే మనము
కావలసిన ఫౌండేషన్ వేసుకోగలము. సో కాబట్టి ప్రేయర్ అన్న ఈ గొప్ప ఫౌండేషన్ మన జీవితంలో ఏ విధంగా ఉందో ఆలోచించుకునే యొక్క పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాం. ఆలోచించుకోగలిగిన అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ప్రేయర్ అంటే గ్రీక్లో ట్రూ మీనింగ్ ఏంటో తెలుసా? టు కిస్ ద ఫేస్ ఆఫ్ గాడ్. ప్రేయర్ అంటే గ్రీక్లో దాని మీనింగు టు కిస్ ద ఫేస్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ముఖమును ముద్దు పెట్టుకొనుట. ఏంటి ప్రేయర్ అంటే? దేవుని యొక్క ముఖమును ముద్దు పెట్టుకొనుట. పోనీ దేవుడు ఈ అర్థాన్ని అనుకుంటూ ఉన్నాడు, ప్రేయర్ అంటే ఇది అని అనుకుంటూ ఉన్నాడు. మరి ఇది కాకుండా వేరేది మనం ఆలోచిస్తే అది రాంగే కదా. చర్చ్కి వస్తారు, లేదు అంటే దేవుని సన్నిధికి ఒకడు వస్తాడు. ఎలాంటి తలంపులతో రావాలి? అది చాలా ఉండొచ్చు మనకు. అంటే ఈ లోకంలో ఎవరినైనా మనము అడగగలిగితే అది అడిగేది దేవునే కదా. మనుషుల కన్నా ఎక్కువ దేవుని మనం అడుగుతాం. చాలా అడగాలని రావచ్చు, కానీ ఏ ఉద్దేశంతో వస్తాం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, లేదంటే దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు? చాలా మంచి ఉద్దేశంతో వస్తారు ఎవరైనా సరే, చాలా మంచి తలంపులతో వస్తారు. అలా కాకుండా వస్తే అక్కడ రావడం అన్నదే వేస్ట్ కదా. అసలు చర్చికి రావడం అన్నది వేస్ట్ కదా. సరే అనుకుందాం, చర్చికి వచ్చే ఒకడు నేను ఆత్మ సంబంధంగా వృద్ధి చెందాలి. రక్షణ లేనివాడు రక్షణ సువార్తను నేను వినాలి. వాక్యం పట్ల అత్యాసక్తి కలిగిన వాడు వాక్యాన్ని నేను నేర్చుకోవాలి. దేవుని జ్ఞానం కావాలని కోరుకునేవాడు దేవుని జ్ఞానం నేను నేర్చుకోవాలి అన్న ఇలాంటి తలంపులతో దేవుని సన్నిధిలోనికి లేదంటే మందిరంలోనికి ఒకడు అడుగు పెడతాడు. మరి అలాగూ ప్రార్థన గురించి దేవుడు ఒక ఆలోచన, ఒక ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు, అంటే ఏంటంట? దేవుని యొక్క ముఖమును ముద్దు పెట్టుకొనుట అన్న ఒక ఆలోచన. అంటే అర్థం ఏంటి ఇక్కడ? దేవుని గురించి గొప్పగా ఆలోచించుట. అన్నిటికన్నా ఎక్కువగా ప్రార్థన అంటే టు లవ్ గాడ్. ఏంటది? దేవుణ్ణి ప్రేమించడం. ప్రేయర్ ఈజ్ టు లవ్ గాడ్. దేవుణ్ణి ప్రేమించుట అన్న మీనింగే ట్రూ ప్రేయర్కి వచ్చే నిర్వచనం. గ్రీక్లో ప్రేయర్ అన్న దాని యొక్క నిర్వచనము ఇది. ప్రార్థన అంటే దేవుణ్ణి ప్రేమించుట, దేవుని యొక్క ముఖమును ముద్దు పెట్టుకొనుట. మన జీవితంలో కూడా మనం ముద్దు పెట్టుకోవాలనుకో, ఎవరిని పెట్టుకుంటాము? మనకి ఎవరు ఇష్టం కూడా కాదు, ఇష్టం ఉంటుంది, కానీ ఎక్కువగా ఎవరైతే ఇష్టమో వారిని మనం పెట్టుకుంటాం. ఎక్కువ ఎవరు ఇష్టమో వారిని మనం పెట్టుకుంటాం. అందరిని పెట్టుకుంటామా? దారిలో పోయే వాళ్ళు ఒక నలుగురు కనిపిస్తారు, చాలా బాగుంటారు, ఇష్టంగా ఉంది అని అనుకుంటాం. వాళ్ళు పెట్టుకోవచ్చా? అలా కుదరదు కదా. మరి ఎవరిని? అత్యధికంగా ప్రేమించేవారిని పెట్టుకోవచ్చు. పోనీ ఇక్కడ కూడా మళ్ళా క్లాజ్ ఉంది. అత్యధికంగా ఈ లోకంలో ఉన్న వాళ్ళు, మానవులు అత్యధికంగా ఒకరు ఇంకొకరిని చాలా ప్రేమించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సినిమా యాక్టర్లు ఉన్నారు, చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు అనుకో, పాపము సినిమా చూసేవాళ్ళు. లేదు క్రికెట్ చూసేవాళ్ళు ఆ క్రికెటర్స్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు అనుకుందాం. లేదు పనిచేసేవాళ్ళు వాళ్ళ యొక్క మేనేజర్స్నో లేదంటే సిఇఓస్నో వారిని చూసి, వారి యొక్క కష్టపడే విధానం చూసి, వారి సక్సెస్ లైఫ్ స్టైల్ని చూసి వారిని అత్యధికంగా ప్రేమిస్తున్నారు అనుకో, డైరెక్ట్గా వెళ్ళిపోయి ముద్దు పెట్టుకోవచ్చా? ఏమవుతుంది? ప్రమోషన్ బదులు డిమోషన్ కూడా కాదు, ఇంకే కంపెనీలో కూడా వీడిని చేర్చుకోండి, నేను చేర్చుకోవద్దండి, నేను వీడిని బయట పంపించేస్తున్నా, మీరు కూడా జాగ్రత్త, వెరీ డేంజరస్ ఫెలో అంటారు లేదా? ఓకే, సో ఇక్కడ ఏం కావాలి? సంబంధము ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నామో, ఎవరిని అత్యధికంగా ప్రేమిస్తున్నామో, ఎవరిని అత్యధికంగా ఇష్టపడి వారి ముఖమును ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నామో వారు కూడా మన గురించి అలానే ఆలోచించాలి. మరి అలా ఆలోచించగలిగిన ఒకే ఒక దైవం మన యేసయ్య. ఈ యొక్క విశ్వంలోనే ఇప్పుడు నేను చెప్పిన దానికి అదే విధంగా ఆపోజిట్ సైడ్ నుండి ఆలోచించగలిగిన వాడు మన దేవుడు మాత్రమే, మన దేవాతి దేవుడు మాత్రమే. ఇన్ఫ్యాక్ట్ మనం ఆలోచించడం కాదు, మనకన్నా ముందు ఆయన మన గురించి
అలా ఆలోచిస్తున్నాడు. మనకన్నా ముందు మనల్ని వెదకి రక్షించిన దేవుడే మన దేవాతి దేవుడు. మనకన్నా ముందు ఆయన మనల్ని ఎన్నుకున్నాడంట, ఏర్పరచుకున్నాడంట, నియమించుకొని యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించాడు అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మనకన్నా ముందు మన కోసం దిగి వచ్చిన దేవుడే మన దేవుడు. ఆలోచించవలసిందంతా ఆలోచించి దాన్ని క్రియారూపకంలో చేశాడు ఆయన. తద్వారా మనకు రక్షణ, విమోచన, పునరుద్ధానము, నిత్య జీవములను బహుమానములుగా మనకు అనుగ్రహించాడు యేసయ్య. సో కాబట్టి ప్రార్థన అంటే దేవుణ్ణి మనము ప్రేమించడం, ఆయన ముఖమును ముద్దు పెట్టుకోవడం. దేవుడు ఇక్కడ డైరెక్ట్గా లేకపోవచ్చు, కానీ ఆయన మనము ప్రేమిస్తున్నాము. నిజంగా ప్రేమిస్తూ ఉన్నవారు ఆయన ముఖమును ముద్దు పెట్టుకునేంతగా ప్రేమిస్తారంట. అంటే అర్థం ఏంటి అంటే ఆయనతో సంబంధ బాంధవ్యాన్ని ఇష్టపడతారు, ఆయనతో ప్రేమ బంధాన్ని కొనసాగించడానికి ఇష్టపడతారు. అదే ప్రేయర్, అదే ప్రార్థన. ఇలా చేయగలిగితేనే ప్రార్థనకు ఒక మీనింగ్ ఉంటుంది అని దేవుడు బయలుపరుస్తున్నాడు. మరి మన ప్రార్థన ఎలా ఉందో ఒకసారి మనము పరిశీలించుకోవాలి. నిజముగా ప్రార్థన మనము ఇలాగే చేస్తున్నామా? ఈ విధంగా మనము మన జీవితంలో ప్రార్థన అన్నదాన్ని గ్రహిస్తున్నామా? మొట్టమొదటిగా మనం ఫస్ట్ ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని గ్రహించాలి, దేవుని వాక్యాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. దేవుని వాక్యము ఏ ఉద్దేశంతో దేవుడు మనకు అనుగ్రహించాడు దాన్ని పట్టుకోవాలి. ఫస్ట్ దేవుడు ఎస్ అంటున్నాడా, నో అంటున్నాడా దాన్ని పట్టుకోవాలి. అర్థమవుతుందా? సో వాక్యం అనుగ్రహించి వాక్యం మనము సంపూర్ణముగా గ్రహించులాగా చేస్తాడు మన దేవుడు. దేవుని రాజ్యంలో మనం ఉన్నాం. రక్షణ పొందిన తర్వాత ఆయన వాక్యానికి చేరువగా మనం అయ్యాం. వాక్యాన్ని దేవుడు మనకు పరిచయం చేస్తాడు. ఏ విషయం గురించి దేవుడు మనతో మాట్లాడాలనుకున్నా ఫస్ట్ దాని గురించి గ్రహింపును తీసుకొని వస్తాడు ఆయన. దాని గురించి సంపూర్ణమైన జ్ఞానాన్ని ఆయన మనకు బోధిస్తాడు. మరి ప్రార్థన గురించి దేవుడు మనకు ఈ విషయాలన్నీ కూడా తెలియపరిచి తద్వారా గ్రహింపును తీసుకుని వచ్చి తర్వాత వీటిని అనుభవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి విషయము మన ప్రయోజన కోసమే దేవుడు తీసుకుని వచ్చాడు. మనం ఆశీర్వదింపబడ్డానికే, ఆత్మీయంగా ఉన్నతంగా వృద్ధి చెందడానికే ఈ గొప్ప విషయాలన్నీ కూడా దేవుడు తీసుకుని వచ్చాడు. కాబట్టి వీటన్నిటిని మనము కరెక్ట్గా మన జీవితంలో ప్లేస్ చేసుకోవాలి. అ బిలీవర్స్ లైఫ్ ఈజ్ అ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్. విశ్వాస జీవితము యేసుక్రీస్తునందలి ఆత్మీయ జీవితము. అంతేనా? విశ్వాస జీవితము విశ్వాసము అన్న కృషితో ముందుకు నడిచేది. విశ్వాస జీవితము కామ్గా ఉండేది కాదు, ప్రయత్నము కలిగినదే విశ్వాస జీవితము. మనం చేయవలసిన ప్రయత్నము విశ్వాసమును విడుదల చేయడమే. ప్రతి దాని కోసము యేసుక్రీస్తు పైన ఆధారపడి యేసుక్రీస్తునందు మాత్రమే విశ్వాసం ఉంచి ప్రతిదాన్ని మనము విడుదల చేయాలి, ప్రతిదాన్ని మనము పొందుకొని అనుభవించాలి. మన జీవితంలో అయితే విడుదల చేయాలి, ఇంకోరి జీవితంలో అయితే ఏం చేయాలి? ఇంకోరి జీవితంలో అయితే కూడా మనం విడుదల చేయాలి. హల్లెలూయా. మొదట మనము పొందుకొని ఆశీర్వదింపబడాలి, తర్వాత అనేక మంది జీవితాలలో విడుదల చేసి వారు కూడా ఆశీర్వదింపబడేలాగా మనం చేయాలి. ప్రార్థన అన్నది మన జీవితంలో ఎలా ఉందో మనము ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రార్థించినప్పుడు మనము మొక్కుబడిగా ప్రార్థిస్తున్నామా, లేదు అంటే నిజముగానే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థిస్తున్న ఎవరైనా సరే దేవునితో సంభాషిస్తూ ఉన్నాడు అన్నది అర్థం చేసుకోవాలి. దట్ మీన్స్ ప్రేయర్ ఈజ్ అ కమ్యూనికేషన్. ప్రేయర్ ఈజ్ అ కమ్యూనికేషన్. ప్రార్థన దేవునితో సంభాషించడం. సర్వవానికి దేవుడ నీవే, నీ
ఒక కుమారుని బలిగా అర్పించావు. రక్షకుడు యేసునందు విశ్వాసముంచువాడు నశింపడు గాని నిత్య జీవము పొందును. ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ఈ దినమే నీ శుభదినం, ఉత్సహించి నే పాడెదను. యేసుక్రీస్తు ఆత్మలా నేను నాను, క్రీస్తుని పోలికలో నా ఆత్మ ఉన్నది. యేసేన సృష్టికర్త, నేనాయన సొంతము. యేసేన ప్రభువు, నేనాయన సాక్షినై. నీ ప్రేమయందు నే నిలిచి ఉందును, నీ కృప వెంబడి కృపను నేను పొందుతును. నీ ప్రేమయందు నే నిలిచి ఉందును, నీ కృప వెంబడి కృపను నేను అనుభవింతును. నీ ప్రేమ యెహోవా ఇచ్చు ఆశీర్వాదము వలన ఒకడు ఐశ్వర్యవంతుడగును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు విశ్వాసిని వెంబడించు. లోకం వైపు నీవు చూడకు, లోక భోగాలు నీకు తృప్తినియ్యవు. మరణపు వలయం అపవాది నీకు వేసనే, నరకానికి వారసునిగా నిన్ను సిద్ధం చేసనే. అయ్యయ్యయ్యో వద్దు వద్దపవాదికి నీవు చోటు వద్దు, నిర్లక్ష్యముగా మోసపోకు. స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. నా యేసునకే, నా యేసునకే. This is Samson Santosh Ministries. Understanding and practicing the Word of God. By understanding the fullness of the Word of God, we Samson Santosh Ministries believe the true experience of the Word of God comes by the true knowledge of the Word of God, where it takes again the effort of fully understanding the Word. We Samson Santosh Ministries believe the Word of God isn't script watch, rather an absolute spiritual significance to receive. The word fullness.